అందరికీ నమస్తే అండి. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా యనమదుర్రు గ్రామానికి వెళుతున్నామండి. భీమవరం పట్టణానికి సుమారు 6-7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం ప్రత్యేకత ఏంటో మీరు తంబనేల్లో చూసే ఉంటారు కదండి. శివుడు తల్లకిందులుగా తపస్సు చేస్తుంటే పార్వతీదేవి ఒడిలో సుబ్రహ్మణ్యం స్వామిని బిడ్డగా ఒళ్ళో ఉంచుకుని ఉన్న ఈ విగ్రహం ప్రత్యేకత ఏంటండి? దీని వెనుక ఉన్న పురాణ కథ ఏమిటో మీరు ఈరోజు చూడొచ్చండి. వరి సాగు ఆక్వాతో ప్రధాన సాగుగా ఉన్న ఈ యనమదుర్రు గ్రామం చాలా పచ్చగా ఉంటుందండి. అందరూ రైతులే. ఇటువంటి గ్రామంలో త్రేతాయుగం కాలం నాటి ఒక సంఘటన ఇక్కడ ఆలయం ఏర్పడటానికి కారణమైందండి. ఇప్పుడు మనం యనమదుర్రు గ్రామం చేరుకున్నాము. ఇది ప్రధాన ద్వారం. ఇక్కడి నుంచి కోతవేటు దూరంలోనే ఈ ఆలయం మనకు కనిపిస్తుంది. అక్కడికి వెళదామండి. వచ్చేసామండి మనం యనమదుర్రు శక్తేశ్వర స్వామివారి ఆలయానికి. యమధర్మరాజు తపస్సు చేసి ఇక్కడ శివుడు ప్రత్యక్షం కావటానికి కారణమయ్యాడనమాట అండి. అయితే పరమశివుడు అలా సాధారణంగా ఆసీనులై ఉండలేదు. ఇక్కడ శీర్షాసనంలో ఉన్నారు. ఆ కథ ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ ఆలయం చాలా ప్రకృతి రమణీయమైన ప్రాంతంలో ఉంటుందండి. చూశారు కదండి, వేకువజామునే సూర్యోదయం సమయంలో మనము ఈ వీడియో షూట్ చేసాం. తూర్పు ముఖద్వారంతో అభిముఖంగా సరస్సు ఉన్న ఈ ప్రాంతంలో శక్తేశ్వర స్వామిగా శివుడు మనకు దర్శనమిస్తున్నాడు. ఇక్కడ శివుడు పార్వతి వెలగడానికి గల కారణాలను ఇప్పుడు మనం తెలుసుకుందామండి. చూసారా ఆలయం పరిసరాలు ఎంత అందంగా ఉన్నాయో. ప్రకృతి చాలా సహజమైన ప్రాంతం. అంటే ఇది గ్రామీణ ప్రాంతం కావడం వల్ల ఇలాంటి చక్కటి వాతావరణం ఉందండి. సాధారణంగా పరమశివుడు లింగ రూపంలో కనిపిస్తాడు. కానీ ఈ ఆలయంలో శీర్షాసనంలో మనకు కనిపిస్తారనమాట అండి. ఇందుకు కారణం ఏమిటంటే యముడు తపస్చేసి శివుణ్ణి ప్రత్యక్షం కోరగా ఎలా ఉన్నా మీరు అలా విధంగానే తనకు కనిపించాలని ఈ ప్రాంతంలో తపస్సు చేసినప్పుడు కోరారటండి. యముడు కోరటంతో ఆయన దీక్ష అంటే శీర్షాసనంలో ఉన్న శివుడు అదేవిధంగా ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆయనతో పాటు సుబ్రహ్మణ్య స్వామిని బాలుడిగా వయసులో ఉన్న సమయంలో పార్వతీదేవి ఒళ్ళో ఉంచుకుని ఉన్నారు. ఆ ఇరువురు కూడా ఇక్కడ అలాగే ప్రత్యక్షమయ్యారనమాట అండి. ఇది త్రేతాయుగం నాటి సంఘటనగా చెప్తారు. అందువల్ల అలాగే ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. దీని వెనుక మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉందండి. యమధర్మరాజు జీవులను ప్రాణులను నరకానికి తీసుకుని వెళ్ళే పని మీద విరక్తి చెందారటండి. మోక్షం కోసం ఇలా తపస్సు చేశాడనమాట అండి. అలాగే ఒకానొక రాక్షసుడి ద్వారా యముడు పేరు మీద ఈ క్షేత్రం ఏర్పడుతుందని, ఆ క్షేత్రంలో శివాలయం వెలుస్తుందని, అప్పటి నుంచి యముడు శివుడు లయకారులున్న భయం ప్రజలకు పోయి ఆరోగ్య ప్రదాతలుగా పేరు వస్తుందని ఇక్కడ వరం ఇచ్చారంటండి.
ఆ వర ప్రభావంతోనే ఈ శక్తేశ్వర స్వామి వారి ఆలయం వెలిసిందని కథనం. ఈ గుడిలో శివుడిని పూజిస్తే దీర్ఘ రోగాలు నయమవుతాయని స్థల పురాణం చెబుతుందన్నమాట అండి. చూడండి, ఆ ఆలయంలోకి ఇప్పుడు వెళదామండి. శక్తేశ్వర స్వామివారి ఆలయం చుట్టూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగదేవత, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి ఉపాలయాలు కూడా మనకు కనిపిస్తాయన్నమాట అండి. ఇదిగో ఇది కనిపించేది నవగ్రహ మండపం. ఖచ్చితంగా శివుడు ఉంటే నవగ్రహాలు ఉంటాయి. ఈ ఆలయం చుట్టూ ఇలా ఉపాలయాలు మనకు కనిపిస్తాయన్నమాట అండి. ఈ ఆలయాలకు ప్రత్యేకించి భక్తులు చాలా ఎక్కువ మంది వస్తారనమాట అండి. ఎందుకంటే శక్తేశ్వర స్వామి చాలా అరుదైన విగ్రహం. ఆ దర్శనానికి వచ్చినప్పుడు ఈ ఉపాలయాలు కూడా దర్శనం బాగా సాగుతుందన్నమాట అండి. ఒకసారి ఆలయం పైభాగానికి వెళితే అక్కడ శివుడి విగ్రహం మనకు చాలా అరుదైంది కనిపిస్తుంది చూడండి. పైనుంచి కనిపిస్తున్న ఈ సరస్సులో నీళ్లు మాత్రమే వినియోగించాలి, అప్పుడే శివుడికి సమర్పించే నైవేద్యం ఉడుకుతుందంటండి. ఇది సెంటిమెంట్ ఇక్కడ. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది శివుడు శీర్షాసనంలో ఉన్న విగ్రహం. అంటే ఇది గోపురం పైన ఏర్పాటు చేశారు. మనం తరువాత ఆలయం లోపల ఉన్న మూల విరాట్టును చూద్దామండి. ఇది ఆలయ పైభాగం నుంచి పరిసర ప్రాంతాలు చూశారు కదా ఎలా ఉన్నాయో. వాతావరణం కూడా వేకు కావటం మబ్బులతో ఉందండి. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్దామండి. చూడండి. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. చేరుకోమ. గోవిందాయ నమః. విష్ణవే నమః. కేశవాయ నమః. కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. కేశవాయ నమః. నారాయణాయ నమః. మాధవాయ నమః. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. దీర్ఘమావామ శ్రీధర శ్రీపద్మనాభముద్ర సంగర్ సామగ్రివా ప్రతిమరాధోరక్షణాసింహాచరణాద్రవేంద్ర హరే కృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్టంతు నమస్కారం చేయండి. చెప్పండి. హంస హంస పరమ హంస సోహం హంస సోహం హంస. నమస్కారం చేయండి. హంస హంసామహే పరమహంసాధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఇంద్రాదిశ్వంజోస్వాహ. ఓం నమః నమ సంభవేజామ యోగేదం సంక్రాంత్య మయస్కరాయ నమః శివాయ సోదరాయ ప్రాతాంతరవే స్వభవే
చూశారు కదండి, మూల విరాట్ విగ్రహం ఇలాగే ఉంటుందండి. ఇందాక అభిషేకంలో ఫోటో మనకు సరిగా కనిపించలేదు. శిలా విగ్రహం ఇలా ఉంటుందన్నమాట అండి. అంటే దీనినే పైభాగంలో ఇలా ఏర్పాటు చేశారు. శివుడు తల్లకిందులుగా తపస్సు. పేరు నాటపన యోగంధర్ అండి. మాది అనమదుర్రు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ పార్వతి సమేత శక్తీశ్వర ఆలయం అండి ఇది. దీని ఎదురుగా కోనేరు ఉంటుందండి. కోనేరులో ఉన్న నీరుతో వండితేనే స్వామివారికి ప్రసాదం ఉడుకుతుంది. అలాగే కార్తీక మాసం కూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తారు ఇక్కడ. కార్తీక మాసంలో 4 సోమవారాలు ఇక్కడ అందరికీ వచ్చిన వారందరికీ అల్పాహారం బాగా పెడతారు. అలాగే ఉత్సవ కమిటీ కూడా బాగా హరి ఓం నమ శివాభ్యాం నవయవనాభ్యాం పరస్పరాలిష్టౌర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం నమ పార్వతీపతయే హర హర మహాదేవ. ఓం నమ శివాయ. నా పేరు మద్రాల వీరవేంకట సత్యనారాయణ శర్మ అండి. మాది ఇక్కడ వంశపారపర్యంగా ఇక్కడ అర్చక సర్వీస్ నిర్వహిస్తున్నామండి. మా తాతగారు, తర్వాత నాన్నగారు, తర్వాత నా తరంగా ఇప్పుడు 3వ తరంగా ఇప్పుడు ఇక్కడ ఆలయ సేవలు నిర్వహిస్తున్నామండి. ఇక్కడ విశేషం ఏమిటంటే భీమవరం సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో యనమదుడు అనే గ్రామం ఉందండి. ఈ గ్రామంలో స్వామివారి శివాలయం ఎక్కడ చూసినా లింగ రూపంలో స్వామివారు ఉంటే, ఇక్కడ ఈ గ్రామంలో శీర్షాసన రూపంలో అంటే తలకిందులుగా తపస్సు చేస్తూ ఉండడం అనేది చాలా విశేషమైనటువంటి ఆకారం ఉంటుందండి స్వామి విగ్రహం. అలాగే పక్కన అమ్మవారి పార్వతీదేవి ఒడిలో కుమారస్వామి 3 నెలల చంటిబెట్టిన ఎత్తుకుని బాలింతరాలుగా ప్రసన్నరాలై ఉందండి. ఒకే పీఠం మీద కుటుంబ సమేతంగా యమధర్మరాజు యొక్క తపస్సు వల్ల స్వామివారి ఇక్కడ వెలవడం జరిగిందండి. ఈ యొక్క ఆలయ స్థల పురాణ ప్రకారంగా పూర్వకాలంలో ఇదంతా కూడా దండకారణ్యం కింద ఉండేదండి. ఈ అరణ్య ప్రాంతాల్లో కొంతమంది మునీశ్వరులు యజ్ఞయాగాలు తపస్సులు క్రతువులు నిర్వహిస్తూ ఉండగా వారి యొక్క తపస్సుకి శంబరాసుడు అని చెప్పని ఒక రాక్షసుడు అల్లగల్లాలం చేస్తూ భయప్రాంతాలు చేస్తూ తపస్సుకి భంగం కలిగిస్తూ ఉండేవాటండి. ఆ యొక్క శంబరాల సంహారం చేయడానికి ఎవరి వల్ల కూడా కాకపోతే యమధర్మరాజు యొక్క ప్రాంతంలో సంచారం చేశాటండి. పూర్వకాలంలో ఆయన సంచారం చేస్తూ అంతా కూడా చూసి ఆ రాక్షస సంహారం చేయడానికి యుద్ధం చేశాటండి. చేస్తే అంతకీ కూడా యముడు శక్తి సరిపోక ఒక చెట్టు కింద కూర్చుని శివుడి గురించి తపస్సు చేశాటండి. ఆయన చేస్తే స్వామివారు అప్పుడు ఏ విధంగా ఉన్నారంటే కైలాసంలో శీర్షాసన రూపంలో అంటే తలకిందులుగా యోగనిష్టలో స్వామివారు ధ్యానంలో ఉండగా ఇదంతా కూడా అమ్మవారు గమనించిందండి. గమనించి ఆ స్వామికి ఎక్కడ భంగం కలుగుతుందో తపస్సు అని చెప్పి భూలోకంలోకి 3 నెలల కుమారస్వామి చంటిపిట్టును ఎత్తుకున్న అమ్మవారు ఉన్న బలంగా తక్షణమే భూలోకంలోకి వచ్చి నేను ఇక్కడ కూర్చుంటాను, నువ్వు వెళ్ళి సంహారం చేసిరా అని చెప్పి యమధర్మరాజుకి తగిన శక్తిని వరమిస్తుందండి అమ్మవారు. ఆ రాక్షస సంహారం చేయడానికి యముడు బయలుదేరి వెళ్ళి రాక్షస సంహారం చేసి తిరిగి వచ్చి అమ్మ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది, నీ యొక్క శక్తి అనుగ్రహంతో నేను సంహారం చేయగలిగాను, కాకపోతే స్వామివారు నాకు దర్శనం ఇవ్వలేదు కదమ్మా, స్వామివారితో సహా కుటుంబ సమేతంగా ఈ భూలోకంలో వెలవాలని మీరు అని చెప్పి యముడు ప్రార్థించాటండి. ఆ సమయంలో ప్రార్థిస్తే అమ్మవారు అలాగే అని చెప్పి ఇంకో విషయం అడుగుతాటండి యమధర్మరాజు. అమ్మ భూలోకంలో నాకంటూ ఒక దేవాలయం కానీ పూజ కానీ భక్తులు నా పేరు చెబుతూనే భయపడుతున్నారు, నా పేరు చెబితే భయపడకుండా వారికి ఏదైనా కోరిక ఏదైనా అనుగ్రహించట్లే వరం ఇమ్మని చెప్పి అడిగితే అమ్మవారి ఈ గ్రామానికి నీ పేరు పెడుతున్నానని చెప్పి యమునాపురం అని పేరు పెట్టిందని పూర్వం. ఆ పూర్వకాలంలో పెట్టిన ఆ పేరు కాలక్రమంలో ఏమైందంటే కొంతకాలానికి యమపురిగాను నేడు యనమదుర్గు అనే పేరుతో ఈ ఆలయం మరింత విరాజిల్లుతోందండి. ఈ యొక్క ఆలయానికి తూర్పు వైపున శక్తి ఉండమని ఒక మంచినీళ్ళ చెరువు ఉందండి. ఆ యొక్క నీరు కాశీకంగా అంతర్వాహినిగా ఒక బావి చెరువులో కలవడం అనేది ప్రత్యేకత అండి. ఆ గంగకి ఆ చెరువు ఎప్పుడు కూడా ఎండిపోవడం అనేది ఇంతవరకు ఎవరికి పూర్వకాలం పెద్దలకు కూడా తెలియదండి. ఎక్కడ చూసినా సరే ఏదో మూల నీరు ఊరుతూ ఉంటుంది ఎప్పటికీ. స్వామివారికి విశేషం ఏంటంటే మహానైవేద్యం ఉండే సమయంలో ఆ నీరు తీసుకొచ్చి కలిపితేనే నైవేద్యం ఉడుకుతుందండి. ఇప్పటికీ వేరే నీళ్ళతో నైవేద్యం ఉడకదండి.
తర్వాత ఏమిటంటే ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో వల్లి దేవసనాశమయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మరియు ఆదిత్య నవగ్రహ దేవతలు కాలసర్పదోష నివారణకై వివాహం కానివారు కానివ్వండి, ఏదైనా ఆర్థిక బాధలతో ఇబ్బంది పడేవారు కానివ్వండి, రాహుకేతువుల పూజ చాలా విశేషంగా శ్రీకాళహస్తి తర్వాత మన ఆలయ ప్రాంగణంలో ఇక్కడ ప్రతిష్ఠింపబడి ఒక 15 సంవత్సరాల క్రితం సుమారుగా ఆ యొక్క రాహుకేతుల పూజలు కూడా ప్రతి మంగళవారము విశేషంగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి ఉపాలయాలుగా పేర్కొన్నాయండి. ఈ యొక్క ఆలయం చాలా మరింత అత్యంత వైభవంగా ప్రసిద్ధి చెందుతుంది. భక్తులు అనేక గ్రామాల నుండి కూడా, పట్టణాల నుండి కూడా ప్రతిరోజు కూడా చాలా విశేషంగా ఇక కార్తీక మాసం అయితే అసలు ఖాళీ ఉండదండి. ప్రతి సోమవారం కార్తీక మాసంలో వచ్చిన భక్తులందరికీ కూడా ఆలయ గ్రామస్తులు, ఉత్సవ కమిటీ వారు కానివ్వండి, ఆలయ ఈవో గారు కరి శ్రీనివాసరావు గారు మరియు పెద్దలందరూ కూడా, ప్రతి పిల్లలు పెద్దలు అందరూ కూడా సహాయ సహకారాలతోటి ఇక్కడ చాలా విశేషంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తారండి. అదేవిధంగా ఈ యొక్క ఆలయంలో విశేషమైనటువంటి దేవీ నవరాత్రులకి అమ్మవారికి సహస్రార్చనలు, కార్తీక మాసంలో విశేషంగా అభిషేకాలు, లక్షపత్రి పూజలు, తర్వాత దీపోత్సవ కార్యక్రమము, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కళ్యాణ మహోత్సవము, అన్న సమారాధన, షష్ఠికి జరుగుతూ ఉంటుందండి. అదేవిధంగా శివరాత్రి మహాపర్వదన సందర్భంగా స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవము, 2వ రోజుగా రథోత్సవము, తర్వాత తెప్పోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా భక్తుల సహాయ సహకారాలతో ఇవన్నీ కూడా కలుస్తున్నాను. నేను భీమవరం నుంచి వచ్చానండి. నా పేరు కె చంద్రరావు, రిటైర్డ్ టీచర్ని. ఈ స్థల పురాణం గురించి తెలుసుకుని యనమతూరు అనేటువంటి గ్రామంలో స్వామి వెలిసి ఉన్నారని చెప్పేసి ఏంటో విశేషాలు తెలిసిన కొత్తగా తెలుసుకుందామని ఈరోజునే నేను మొట్టమొదటిగా రావడం అయిందండి. ఈ టెంపుల్ విశేషం శర్మ గారు చక్కగా వివరించారు. ఇది అందరూ కూడా దర్శించి మీ యొక్క ఈతి పాదాలు తెలుసుకోవడానికి ఇచ్చేసి స్వామిని కొనవలసిందిగా కోరుతున్నానండి. చూశారు కదండి, అరుదైన శివుడి విగ్రహ రూపాన్ని. కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ ఆలయం ఉందన్నమాట అండి. ఈ ఆలయ కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి. నమస్తే.